కాంగ్రెస్ లో కొనసాగుతున్న ప్రకంపనలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. పీయూష్ గోయల్ తో సెల్ఫీ, ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రధాని మోడీని ప్రశంసించడం, కాంగ్రెస్ తో విభేదాలున్నాయంటూ చేసిన కామెంట్స్ ఇవన్నీ ఎంపీ శశి థరూర్ కు కాంగ్రెస్ కు మధ్య దూరం పెరిగిందా అనే డౌట్స్ క్రియేట్ చేశాయి. నరేంద్ర మోడీని ప్రశంసించడంతో కాంగ్రెస్ నేతలు బాహాటంగానే అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఖర్గేకు చురకలంటించారు కాంగ్రెస్ అధ్యక్షులు ఖర్గే. నాకు ఇంగ్లీష్ చదవడం అంతా బాగా రాదు, కానీ శశి థరూర్ భాష చాలా బాగుంటుంది, అందుకే ఆయన ఇంకా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఉన్నారు. మేము మాకు వచ్చిన భాషలో దేశమే మా తొలి ప్రాధాన్యమంటాం. భారత సైన్యానికి మద్దతుగా విపక్షాలన్నీ ఏకతాటిపైకొచ్చాయి. ఆపరేషన్ సింధూర్ కోసం ఐక్యంగా నిలబడ్డాం, కానీ కొంతమంది మాత్రం మోడీనే ముందు, ఆ తర్వాతే దేశమంటారు. అలాంటప్పుడు మేమేం చేయాలి అంటూ చురకలంటించారు. ఖర్గే కామెంట్ చేసిన కాసేపటికే ఎక్స్ లో శశి థరూర్ సంచలన పోస్టు పెట్టారు. ఎగరడానికి ఎవరి అనుమతి అక్కర్లేదు, రెక్కలు నీవి, ఆకాశం ఎవరి సొంతం కాదు అంటూ ఒక పక్షి కొమ్మపై కూర్చొని ఉన్న చిత్రంతో కూడిన ఫోటో పోస్ట్ చేశారు. దీంతో ఖర్గేకు కౌంటర్ గానే థరూర్ ఈ పోస్ట్ చేశారనే వాదన వినిపిస్తుంది. అంతేకాకుండా థరూర్ కాంగ్రెస్ ను వీడతారా అనే చర్చ జరుగుతోంది.